వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు దోస్తులు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఎట్లున్నారు అన్నది నాకు కామెంట్లో చెప్పుర్రి. ఈరోజు వచ్చేసి ఆకాశ పండగ, తొలి ఏకాదశి అంటాం మేము తెలంగాణలో, అయితే ఆకాశ పండగ అంటాం. ఈరోజు ప్రొద్దున్నే లేచిన, తలస్నానం చేసినాక కుంకుమ బొట్టు పెట్టుకోవాలన్నమాట. పాపిట్ల నొసలికి బొట్టు, ఎందుకంటే మా అమ్మ అంటది, ఇప్పుడు తల కోసుకున్నప్పుడు ఫస్ట్ బొట్టు పెట్టుకొని తర్వాత ఏదైనా పని చేయాలా, ఎవరు దుమ్మకూడదు అని అంటది. అందుకోసం నేను తలస్నానం అయిపోయిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకున్నా. అట్లాగే నైట్ తీసుకొచ్చిన పాలు ఉన్నాయి, అవి వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. చూడుర్రి, ఈ పాల మీద కొంచెం మిగడ మంచిగా వచ్చింది. చూడుర్రి, దీన్ని ఛాయజాలతో తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నా. ఎందుకు మళ్ళీ ఇది మిగడ తీస్తున్నా అంటే నెయ్యి వేస్తా దాంతో, మిగడతో. మిగడ చేసినప్పుడు ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తా. బయట కొంకచ్చుకుంటే అది ప్యూర్ నెయ్యా కాదా అన్నది నాకు తెలుస్తలేదు, స్మెల్ కూడా వస్తలేదు. అందుకోసం నేను అనుకున్నా ఇంటికనే తయారు చేస్తా అని పాలు తీసుకొచ్చిన. రోజు నైట్ తీసుకొచ్చి కాగబెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతా. ప్రొద్దున లేసేసరికి అట్లా మిగడ తయారవుతుంది. అప్పుడు పాలు గరం చేయడానికి స్టవ్ మీద పెట్టేసిన. తర్వాత పండగ కాబట్టి కడప మంచిగా కడిగేసిన. ఆడ కడపలో ఇక్కడ ఆకిలి ఉండదు పెద్దగా, ముగ్గులు వేసుకొని మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేద్దామంటే ఇక్కడ ప్లస్సే ఉండదు అన్నట్టు, కొంచెమే ప్లస్ ఉంటుంది. ఆ ప్లస్ నేను క్లీన్ చేసేసిన, మొత్తం వాటర్తో కడిగి కడప కూడా కడిగేసి కడపకు మంచిగా పసుపు రాస్తున్నా. చూడుర్రి, ఈరోజు పండగ తొలి ఏకాదశి. ఈ పండగతోనే మనకు అన్ని పండగలు స్టార్ట్ అవుతాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇట్లా మాతోనే అనేవాళ్ళు, ఉగాది పండగకు అయిపోతాయట పండగలు, మళ్ళీ తొలి ఏకాదశి పండగ నుంచి స్టార్ట్ అవుతాయి. ఉగాది పండగ మనకి ఎప్పుడు వస్తుంది? 3వ నెల, మార్చి నెలలో వస్తుంది. మార్చి ఏప్రిల్లో ఉగాది పండగ వస్తుంది. అప్పటి వరకు లాస్ట్, ఇక అప్పుడు ఎక్కువ ఏం పండగలు ఉండవు. సమ్మర్లో ఏప్రిల్లో, మేలో, జూన్లో ఏమి ఉండవు. ఇప్పుడు జూలైలో ఏకాదశి, ఒక్కొక్కసారి జూన్ లాస్ట్లో వస్తుంది, ఒక్కొక్కసారి జూలై ఫస్ట్లో వస్తుంది తొలి ఏకాదశి. ఈ పండుగతో మళ్ళీ పండగలన్నీ స్టార్ట్. ఇప్పుడు ఏకాదశి పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం పండగ వస్తుంది? ఆషాఢము. తొలి ఏకాదశి తర్వాత ఆషాఢము, శ్రావణము, తర్వాత రాఖీ పౌర్ణమి, తర్వాత గణపతి ఆగస్టులో, సెప్టెంబర్లో దసరా, ఇట్లా పండగలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. మా అమ్మ అయితే అట్లా చెప్పేది మాకు. మీరు ఎట్లా పండగని సెలబ్రేట్ చేసుకుర్రు అన్నది చెప్పుర్రి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆకాశ పండగ వచ్చిందంటే అప్పాలు చేసుకునే వాళ్ళం. ప్రొద్దున లేసి తలస్నానం చేసి ముగ్గులు వేసుకొని మంచిగా అప్పాలు చేసుకునేటోళ్ళం. గారెలు, సకినాలు, మురుకులు, కారపూస ఇవన్నీ చేసుకునేటోళ్ళం. ఈ తరం వాళ్ళకైతే తెలుసో తెలియదో కొంతమంది చేసుకుంటారు, మా సైడ్ అయితే చేసుకుంటాం, మేము ఇవి చేస్తాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవుతుంది కదా అమ్మాయికి, అప్పుడు ఆషాఢం పండగ, ఆకాశ పండగ, ఆషాఢం పండగ ఒక్కకే వస్తాయి కాబట్టి ఆషాఢంలో అత్తమ్మొక్కం చూడొద్దని కొత్త పెళ్ళైన అమ్మాయిని మన అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అక్కడ ఆషాఢం నెల మొత్తము అత్తమ్మొక్కం చూడొద్దు అని అంటారు అన్నట్టు. మీ సైడ్ అట్లా ఉంటుందా అన్నది నాకు కామెంట్లో చెప్పుర్రి. చూడుర్రి, నా కొడుకు స్నానాలు అయిపోయినాయి, ఇద్దరి పాలు తాగేసిర్రు, స్నానం చేసి డ్రెస్ వేసుకుంటారు. మేము గుడికి వెళ్తామని రెడీ అవుతున్నాం. చాలా రోజులు అవుతుంది గుడికి పోక, అందుకోసం ఇద్దరిని రెడీ చేసిన. నేను కూడా రెడీ అవుతున్నా, వాళ్ళిద్దరు రెడీ అయిపోయారు. తర్వాత ఎక్కడికి వెళ్దామని ఇద్దరిని అడుగుతున్నాం మా పిల్లల్ని. వాళ్ళు అంటారు, మమ్మీ మనం శివాలయానికి వెళ్దాము అని చెప్పారు. ఇక అందుకోసం వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తున్నా. మేము ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం అన్నట్టు, మాల మీద ఉంటాము. ఇక మేము కిందికి వెళ్ళాలా, అందుకోసం పిల్లలు ఇద్దరు బయటకు వెళ్తుర్రు. చూడుర్రి, రెడీ అయిపోయారు ఇద్దరు. కిందికి దిగాల, ఇట్లా మెట్లు ఉంటాయి అన్నట్టు. వీళ్ళు ఎప్పుడైనా మెట్ల కాడ ఇద్దరు కొట్లాడుకుంటారు. నేను ఫస్ట్ దిగుతాను మా ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటారు. మా పెద్దోడు ఫస్ట్ ఉన్నా కూడా మా చిన్నోడు ఫస్ట్ వాడిని వట్టినన్నే గెలుకుతాడు. మమ్మీ నేను దిగుతా అని వాడిని కొడతాడు. వాడు నేను ఫస్ట్ వచ్చినా కదా అని వాడు దిగుతాడు. చూడండి, వాడు దిగి వెళ్ళిపోయిండు. ఏమంటున్నావు ఆదర్శ అంటే పైకి చూస్తుండు వాడు.
చూడుర్రి ఇది బయట ఇంటి ముందట వ్యూ వచ్చేసి ఇట్లనే గాలి రాదు ఏం రాదు ఏం వ్యూ కనిపించదు, అన్ని ఇల్లులే కనిపిస్తాయి. ఇట్లుంటుంది బయట. కిందికి వచ్చేసినాం, నేను కూడా కిందికి దిగేసిన. చూడుర్రి వెళ్తున్నాము గుడికి. ఇక్కడ నుంచి గల్లీల నుంచి వెళ్ళాలా బయటకి, రోడ్డుకి వస్తుంది, రోడ్డు వినికి వెళ్ళాలా. ఇద్దరిని వెళ్తున్నాం మేము. చూడుర్రి మళ్ళీ వెళ్ళేటోడు వెళ్ళక మళ్ళీ వెనకకి వచ్చి అన్నయ్య నువ్వురా అని చెప్తుండు. మీ పిల్లడు ఇట్లనే, మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటూనే ఉంటారు. మళ్ళీ కోపం వచ్చి నేను బెదిరిస్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఒక్కొక్కడ కూర్చొని వాళ్ళిద్దరు ఒకటైపోతారు. మా పిల్లలు అయితే ఇట్లా చేస్తారు. మా పెద్దోడైతే కొంచెం సైలెన్స్, కానీ మా చిన్నోడైతే అస్సలే ఊరుకోడు. వాడు మా పెద్దోడు వాని పని వాడు, వాని ఆట వాడు ఆడుకుంటే వాని దగ్గరికి పోయి మెల్లగా ఏదో ఒకటి మెల్లగా అని వచ్చేస్తాడు అన్నట్టు. చూడుర్రి మళ్ళీ మా పెద్దోనికి రెస్పాన్సిబిలిటీ బాగా. వాని బొట్టు అంకర్ అయిందంట, ఊము తీసి తుడుస్తుండు మమ్మీ వాని బొట్టు అంతా అంకరం అయింది అని. తమ్ముడు తుడుతా అని తుడిసేసిండు. మళ్ళీ ఇద్దరు ఒకటి అయిపోయారు. చూడుర్రి దిగేటప్పుడే కొట్లాడుకోరు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు వెళ్తుర్రు. చూడుర్రి ఎట్లా వెళ్తురు. ఇక్కడ సందుల నుంచి వెళ్ళాలా. రితేష్ ఆగు, రోడ్డు మీద బండ్లు వస్తాయంటే వీడు ఆగిండు. వాడు మాత్రం ఆగడు, వానికి నచ్చిందే చేస్తాడు. నా దారి రహదారి అన్నట్టు చేస్తాడు వాడు. చూడుర్రి ఇక్కడికి వెళ్ళినాము. ఇక్కడ నుంచి గుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, వెళ్తాము లెఫ్ట్ సైడ్లో. ఇక్కడనట అదేమో బైక్ ఉన్నదట, ఆ బైక్ కనిపించిందట. మా చిన్నోడు అయితే దాన్నే చూస్తాడు, ఏమో 13 బైక్ అని అంటాడు. నాకైతే దాని పేరు తెలియదు, ఏం తెలియదు. వాడు ఆగు రితేష్ ఆదర్శ్ చేతి పట్టుకుంటా అంటే ఆగిండు. తర్వాత మేము అక్కడి నుంచి గుడికి వెళ్తామని వెళ్ళినాము. అక్కడ పూలు ఉంటే పూలు తీసుకొని గుడికి వెళ్తున్నాము. చూడుర్రి ఇట్లా వెళ్ళాలా. చూడుర్రి అన్నీ ఇట్లనే ఇండ్లు ఉంటాయి, ఏం వ్యూ కనిపించదు. మన విలేజ్లో అయితే దూరం దూరం ఇండ్లు ఉంటాయి, గాలి రావడానికి మంచిగా ఉంటుంది. ఇక్కడైతే గాలి రాదు, ఏం రాదు. ఆ రూమ్లోకి వెళ్ళినామంటే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఎవరి సంబంధమే ఉండదు. ఇక్కడ పక్కకే ఉంటారు, అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. మన దేశంలో అయితే ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగింది అంటే అది కన్ఫర్మ్, ఎంత దూరం ఉన్నా ఆ విషయం తెలుస్తుంది. కానీ ఇక్కడ అంతలా లేదు. ఇంటి ముందు ఉన్నా, ఇంటి పక్కకున్నా, కింద ఉన్నా మనకు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నది అనేది మాత్రం తెలియదు. మేము ఇక్కడ పూలు తీసుకొని లోపలికి వచ్చేసినాము. లోపల గుడి గుడి కూడా మన విలేజ్లో ఉన్నట్టు ఉండదు అన్నట్టు. ఇట్లా సపరేటు ప్లేస్లో అయితే ఉండదు. ఇండ్ల మధ్యలోనే గుడికి ప్లేస్ తీసుకొని గుడి కట్టేస్తారు. చూడుర్రి ఇక్కడ నుంచి వెళ్తున్నాము. శివాలయం ఉన్నది ఇక్కడ, శివలింగము. ఆల్రెడీ కొంతమంది పూజ చేస్తారు. మేము వెళ్ళినాము, మా పిల్లలు ఇద్దరు చేస్తారు. ఇక అక్కడ వీడియో తీయడానికి బాగుండదని తీయలేము మేము ఇద్దరం నేను మొక్కేసిన, మా పిల్లలు కూడా మొక్కిరు. అట్లనే బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసరికి ఇక్కడ తాబేలు నంది ఉండే, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇది రావి చెట్టు వచ్చేసి ఉన్నది. చూడుర్రి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు దర్శనం చేసుకోరు. అక్కడ నుంచి ముందుకు వచ్చేసినాము. ముందుకు వచ్చేసరికి మాకు హనుమాన్ విగ్రహం కనిపించింది. నేను ముట్టడానికి వెళ్ళిన, మళ్ళీ హనుమంతుని ఆడవాళ్ళు ముట్టద్దని అంటారు కదా, అందుకోసం నేను ముట్టలే. మళ్ళీ పిల్లల్ని తీసుకొని మా పెద్దోడు తీసి వాళ్ళ తమ్మునికి బొట్టు పెడుతుండు. చూడుర్రి వాళ్ళ తమ్ముడు అంటే వానికి ఎంత ఇష్టమో. నేను చెప్పిన గొంతు కూడా పెట్టేసేయని పెట్టిండు వాడు. తర్వాత వాడు పెట్టుకోమని చెప్పిన, అయితే పెట్టుకుంటుండు. చూడుర్రి ఇట్లా మా పెద్దోడు అయితే బాగా సెన్సిటివ్, ఏదైనా చెప్తే అది కన్ఫర్మ్ చేస్తాడు. మా చిన్నోడు అట్లా కాదు, వానికి నచ్చిందే చేస్తాడు. తర్వాత నాకు పెట్టేసిండు బొట్టు. తర్వాత ఇద్దరు అక్కడ ఉండరు, ఒక పిక్ తీస్తా అంటే ఫోటో తీస్తా అంటే సరే మమ్మీ అని ఇద్దరు నిల్చున్నాడు. చూడడానికి మా చిన్నోడు సైలెన్స్గా సిన్సియర్గా ఎంత బాగా నిల్చుండో. ఇక అక్కడి నుంచి కొబ్బరికాయ పూలు అన్నీ తీసుకొని వచ్చేసిన. ఇంటికాడ దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం దేవునికి పెట్టాలి, పూజ చేసుకోవాలని వచ్చినాం ఇంట్లోకి. మా చిన్నోడు కూడా వస్తుండు. చూడుర్రి వెక్కుతుండవాడు. ఇప్పుడు వచ్చేసి దేవునికి ప్రసాదం పెట్టాలి, కొబ్బరికాయ కొడతా. తొలి పండగ కదా, తొలి ఏకాదశి, అందుకోసమని నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నా. నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, కాజు, కిస్మిస్, కుడక అవన్నీ వేసిన. మంచిగా అవి నూనెలో గోలిన తర్వాత అందులోనే ఒక కప్పు రవ వేసిన. రవ వేసి కలుపుతున్నా. దేవునికి ప్రసాదం పెట్టాలంటే నేనైతే ఉప్మా ఒకటి సిర పెడతా, ఎప్పుడైనా సేమియా ఏదైనా ఫ్రూట్స్ నేనైతే ఇంతే పెడతా.
మీరు వేరే ఏమన్నా పెడతారా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పుర్రి. నాకైతే ఇంతే తెలుసు. మళ్ళీ నాకు ఇప్పుడు ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటి అంటే దేవునికి ఒక చిన్న చెంబు తీసుకొని పూజ చేసినప్పుడు వాళ్ళ నీళ్ళు పెట్టి దానిపైన ఎర్రగుడ్డ కట్టి ఉంచాలన్నమాట. దేవునికి మనకెట్లా ధూప అవుతుందో దేవునికి కూడా అట్లా ధూప అయితే అవి తాగుతాడంట. నిజమేనా? నాకైతే తెలియదు, నాకు ఇప్పుడే తెలిసింది. నేనైతే చేస్తాను అనుకుంటున్నా. తీసుకురాలేను ఇంకా. తర్వాత రవ్వ మంచిగా గోలింది నెయ్యిలా. తర్వాత ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలా. చూడుర్రి వీడియోలో చూపించినట్టు. ఎట్లున్నది అనేది నాకు కామెంట్లో చెప్పుర్రి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత ముంబై లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాది ఫస్ట్ కూడా ఒక ఛానల్ ఉండే అండి, కానీ అది నా ఫోను డిస్ప్లే పోయింది. నాకు హెల్త్ బాగాలేకున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే మా చిన్నోడు అనుకోకుండా దాని మీద కాలేసిండు. మొబైల్ అంతా డిస్ప్లే పోయింది. అది మంచిగా వేయించడానికి సెల్ పాయింట్లో వేస్తే వాడు మొత్తం క్లీన్ చేసి ఇచ్చిండు. వాళ్ళ నా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, నెంబర్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అయ్యో అన్న ఇట్లెందుకు చేసినావు అని మళ్ళీ వెళ్ళింది మా అక్క. వెళ్ళి అడుగుమని చెప్తే అడిగితే అవును అవి చేస్తే వెళ్తుంది లాకు. మళ్ళీ లాక్ కూడా వేరే పడితేనే లాక్ తీయించడానికి ఇచ్చేసరికి వాడు మొత్తం అది ఇచ్చేసింది. నా ఫోన్ మొత్తం ఎంటీ అయిపోయింది. ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నా. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. నాకు ఆ ఛానల్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోరో ఫ్రెండ్స్, ఈ ఛానల్ కూడా అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడుర్రి ఇప్పుడు మంచిగా ఇట్లా రవ్వని మంచిగా కలుపుకోవాలా. పాలు నీళ్ళు పోసిన తర్వాత ఇది దగ్గర పడుతుంది. ఇప్పుడు దగ్గర పడితే మనం రవ్వ ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక కప్పు రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కన్ఫర్మ్. తర్వాత ఇంట్లో నా దగ్గర ఇవి ఏమంటారు గ్రీన్ కలర్ సీడ్స్ ఉండే, వాటర్ మిలన్ సీడ్స్ ఉండే, అవి కూడా కొన్ని యాడ్ చేసిన. ఫస్ట్ నెయ్యిలో వేస్తా అనుకున్నా, వేస్తారో వేయరో అని వేయలేను. తర్వాత లాస్ట్లో వేసిన, అయినా కూడా అట్లయినా బాగుంది. ఇట్లా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళు, ఒక కప్పు చక్కెర వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. మీకు చూడుర్రి ఈ స్టైల్లో చేస్తాను నేనైతే. దేవునికి సిరా చేసేటప్పుడంట యాలకులు వేయద్దంట దేవునికి ప్రసాదంగా పెట్టినప్పుడు. అవునా? నిజమేనా? నేనైతే విన్నా. నిజమా కాదా అన్నది నా కామెంట్లో చెప్పుర్రి. నేను ఎప్పుడు చేసిన యాలకుల పొడి వేస్తా. అయితే ఇప్పుడు నాకు తెలిసి ఎవరో ఉండి వేయద్దని చెప్పారు. వేయను నేను, ఇప్పుడు వేయలేను. నిజమేనా అది? అయితే నా కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. చూడుర్రి ఇట్లా చక్కెర పోసిన తర్వాత మంచిగా కలుపుకోవాలా. అడుగంటకుండా గ్యాస్ స్లోగా పెట్టుకొని మంచిగా కలుపుకోవాలా. వీడియోలో చూపించినట్టు ఇట్లా కలుపుకోవాలా ఒక 5-10 నిమిషాలు ఆ చక్కెర కరిగేంత వరకు. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలా. తర్వాత మూత తీసి చూడాలా. చూడుర్రి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు సిలిండర్ ఆఫ్ చేసుకోవాలా. చూడుర్రి ఇంకా ఇట్లా బస్ వేడివేడిగా సిరా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫోటోలన్నీ కిందికి తీసి మొత్తం అక్కడ ప్లేస్లో దేవుళ్ళు ఉన్న ఫోటోలు ఉన్న ప్లేస్లో అంతా క్లీన్ చేసుకున్నా. తర్వాత దేవుళ్ళకి బొట్టు పెట్టేసి తర్వాత ఊద్బస్తీలు ముట్టించి దీపం హారతి ఇస్తున్నా. చూడుర్రి నాకు వచ్చిన శ్లోకం చెప్పుకుంటూ హారతి ఇస్తున్నా. అదేంటో నాకైతే దేవునికి దీపం పెట్టిన, గుడికి వెళ్ళొచ్చిన మస్తు మనశ్శాంతిగా అనిపిస్తుంది. మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. పిల్లల కూడా వెళ్దాం అన్నారా, అందుకోసం వెళ్ళిన. నాకు హెల్త్ బాగాలేక నేను వెళ్ళక బాగా రోజులు అవుతుంది. ఇప్పుడు గుడికి కూడా వెళ్ళేసి వచ్చి దీపం పెట్టుకుంటున్నా. ఇట్లా మీరు కూడా ఏం చేస్తారు ఏకాదశి పండుగ రోజు అన్నది నాకు చెప్పుర్రి, మర్చిపోవద్దు. దీపం పెట్టేసిన.
తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొడతాని కొబ్బరికాయ తీసుకొచ్చిన. నేను దేవునికి దండం పెట్టుకుంటున్నా, దీపం పెట్టి బయట ఉద్బస్తులు కూడా పెట్టేసిన, పంచముఖ ఆంజనేయ స్వామికి తులసి కాడ. తర్వాత దేవునికి మొక్కుతున్నా. తర్వాత పెద్దోడు ఏం చేసిండు, నేను మమ్మీ నేను మొక్కుతా అంటే మొక్కుమని చెప్పిన, కొబ్బరికాయ పట్టుకొని మొక్కుతుండు. తర్వాత మా చిన్నోడు మొక్కుతుండు. చూడుర్రి, వాళ్ళు నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా నేను కొడతా అంటారు. వాళ్ళకు కొబ్బరికాయ కొడితే పగలదు, అయినా కూడా వాళ్ళు అంటారు నేను కొడతా. సరే ట్రై అయ్యూరు అని చెప్పిన. చూడురు, చిన్నోడు 2 దెబ్బలు వేసిండు. తర్వాత పెద్దోడికి ఇచ్చేసిండు. వీడు కూడా ట్రై చేస్తుండు. చూడురు, కూర్చొని కొడతా అని చూస్తుండు వాడు. ఎట్లా కొడతాడో చూడండి. ఎప్పుడైనా ఇట్లా ఏం చేస్తారు మా పిల్లలు. కొట్టడానికి రాదు వాళ్ళకి, చేతులకి తిమ్మిరి వచ్చినట్టు అవుతుంది కదా. తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన, వండిన సీర కూడా దేవునికి ప్రసాదం పెట్టేసిన. మంచిగా మీరు పూజ చేసుకురా అన్నది నా కామెంట్లో చెప్పండి. నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఎట్లా అనిపించింది ఈ వీడియో? నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అనిత ముంబై లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత పిల్లలు అన్నారు ఇక వేడివేడిగా మా చిన్నోనికి రవ అంటే సిర అంటే బాగా ఇష్టం, అందుకోసమే సిర వేస్తా. కొబ్బరికాయ కొట్టినప్పుడు తీర్థం పట్టినా కదా, ఆ తీర్థం పెద్దోనికి చిన్నోనికి ఇద్దరికి పడుతున్నా. మా చిన్నోనికి పట్టడం తెలియదు, ఒక చూడు ఎట్లా పడుతుండో అట్లాగా అన్నయ్య పట్టినట్టు అంటే పడుతుండు. మా పెద్దోడు చూపిస్తుండు, అట్లా పడుతుండు వాడు చూడదు. తర్వాత నాకు మా పెద్దోడు తీర్థం ఇచ్చిండు. తర్వాత నేను తాగిన. చూడండి, కళ్ళకు అద్దుకొని తాగేసిన. మా పెద్దోడు చూస్తుండు, మా చిన్నోడు టీవీ చూస్తుండు. చూడు ఎట్లా చూస్తుండో వాడు. అంతే, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేందో గుడికి వెళితే ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్, మంచిగా అనిపిస్తుంది. తర్వాత మా పిల్లలకి సిర వండినా కదా, అది పెడుతున్నా. ఇద్దరికి ప్రసాదం పెట్టేసి సిర పెడుతున్నా. చాలా రోజులు అవుతుంది, నేను తీపి ఏమి వండలేను ఎక్కువ. చాలా రోజుల గ్యాప్ తర్వాత సిర చేసిన ఫస్ట్ టైము. ఇద్దరు పిల్లలకి ఇస్తున్నా. చిన్నోనికి పెట్టేసి ఇచ్చేసిన. తర్వాత పెద్దోనికి పెడుతున్నా సిర. వాళ్ళైతే టీవీలో రోకుంది, ఏం పెడుతుంది అన్నది కూడా చూస్తలేరు. చూడరు, పెద్దోనికి ఇచ్చిన. తర్వాత వాళ్ళకి కార్టూన్ కావాలంటే కార్టూన్ సెట్ చేసి ఇస్తున్నా టీవీలో. ఇప్పుడు నేను కొంచెం తీసుకున్నా. నాకు ఫాస్టింగ్ ఏం లేదు ఈరోజు, అయితే సిరనే కదా ఫాస్టింగ్ ఉన్న తినచ్చు, కానీ నాకు ఫాస్టింగ్ ఏం లేదు, నేను ఫాస్టింగ్ ఏమి ఉండాలి ఏకాదశికి, అందుకోసమే తిన్నా. టేస్ట్ అయితే నాకు బాగా అనిపించింది, పర్ఫెక్ట్గా కుదిరింది అన్నట్టు. ఎక్కువ తీపి కాలే, చప్పగా లేదు, బరాబర్ ఉన్నది అన్నట్టు. మా పిల్లలు ఇద్దరిని అడిగిన ఎట్లుంది అంటే బాగుంది అని చెప్తారు, హాయ్ అని చెప్తారు. చూడురి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అనిత ముంబై లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.